నాలుక చివరనే లక్ష్మి తాండవిస్తుందటండి. అంటే మాట్లాడే తీరును బట్టే సంపద లభిస్తుంది. అలాగే నాలుక చివర ఎవరుంటారు ఇంకా? బంధుమిత్రులు ఉంటారు. అంటే మన మాటల వల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు కూడా లభిస్తారు. ఈ నాలుక కారణంగానే బందీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి అది మరణానికి కూడా దారితీస్తుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. సో మనం మాట్లాడే తీరు పొందికగా ఉండాలి, చక్కగా ఉండాలి. 10 మంది మధ్యలో మన ఇష్టం వచ్చినట్టు ఇంకొకళ్ళ గురించి మాట్లాడకూడదు. మన ఫ్యామిలీ సభ్యులు కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, మిత్రులు ఎవరి గురించి కూడా మనం మాట్లాడకూడదు. మన పని మనం చేసుకుంటాం. కనపడినప్పుడు బాగున్నావరా అంటాం. అంతవరకే మనం చేయాల్సింది. ఎక్కువగా ఎక్కువగా పోయి అతిగా పోయి అన్నీ నేనేదో గొప్పోడిని, నేను పెద్దోడిని, నేను చెప్పేస్తా వాళ్ళకి సలహాలు అని చెప్పని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సలహాలు చెప్తే వినటానికి కూడా ఎవరికి ఓపిక కూడా లేదు. అసలు వినాలనే ధ్యాసే లేదు. ఎదురు తిరగటమే బాగా ఉంది ఇప్పుడున్న తరంలో. అది ఎక్కువగా మాట్లాడితే మనకే ఇబ్బంది. థ్యాంక్ యూ.